ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 63వ అధ్యాయం 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమము అని దేవుని వాక్కు సెలవిస్తూ ఉన్నది. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. మన పెదవులు ఎల్లప్పుడూ ఆయనను స్తుతించేవిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ముందుకు సాగుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించునని కీర్తనకారుడు సెలవిచ్చిన విధంగా ప్రతిదినము దేవా నిన్ను స్తుతించేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, మిమ్మల్ని ఆరాధించేవారిగా మమ్మల్ని ఉంచి సిద్ధపరిచి బలపరిచి నీ శక్తి నుండి అధిక శక్తికి దేవానికి స్తోత్రం ఇస్తే మమ్మల్ని నడిపించి దేవా ఎల్లప్పుడూ నేను స్తుతించేవారిగా, నీ కృప జీవము కంటే ఉత్తమమని ప్రతి ఒక్కరం గ్రహించి ముందుకు సాగుటకు సహాయమును చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక.